సంఘాల్లో మాల పెద్దలకి, మాల ఐఏఎస్లు, మాల ఐపీఎస్లు, మాల గ్రూప్ వన్లు, సంఘాలు, వివిధ సంఘాలు, హక్కుల సంఘాలు నడుపుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పేరుతో హక్కుల సంఘాలు నడుపుతున్నటువంటి మాల పెద్దలు, నాయకులు, బుద్ధిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ నేను ఒక విజ్ఞాపన చేస్తున్నా. మీరు నిజంగా పంపిణీ న్యాయం కోరేవాళ్ళైతే, సహోదరత్వాన్ని కాపాడేటువంటి వాళ్ళైతే, మాదిగలు చేస్తున్నటువంటి ఉద్యమము మాలలకు వ్యతిరేకం కాదు అని మీరు ప్రకటన చేయండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాము అని మీరు ప్రకటన చేయండి. ఎవరి వాటా వాళ్ళకి ఉండాల్సిందే, ఎవరి విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ వాళ్ళు అనుభవించాల్సిందే, మాకంటే వెనుకబడేటువంటి వాళ్ళకి ముందుగా ఇవ్వాల్సిందే అని చెప్పి మీరు ప్రకటన చేయండి. కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు రిప్రజెంట్ చేయండి. దయచేసి రిప్రజెంట్ చేయడమే కాకుండా వేదికలు పెట్టి మీటింగ్లు పెట్టండి, పత్రికలకు ఇవ్వండి. మీరు ప్రజాస్వామికవాదులని నిరూపించుకోవాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది సమాజం ముందు. మీరు ప్రజాస్వామికవాదులుగా మీరు బయటపడదలుచుకున్నారా, లేకపోతే అన్యాయమైనటువంటి, అసాంఘికమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి, దళిత వ్యతిరేకమైనటువంటి, పేదవాళ్ళ వ్యతిరేకమైనటువంటి అసాంఘికవాదులతో మీరు మౌనంగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయదలుచుకున్నారని మీకు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంది మొదటి నుంచి చెప్పారంటే, నందేంద్ర గారు ఎక్కడున్నారో ఆయన్ని తీసుకొని 20 సార్లు కనీసం సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్ని మేము కలిసాం. ఆ రోజుల్లో కలిసినప్పుడల్లా వాళ్ళు అనేవాళ్ళు కదా, వర్గీకరణ చాలా న్యాయమైంది, ఇది జరిగి తీరాల్సిందే. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దళిత ఎంపీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలి ముందు మనం, అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం, వెళ్ళండి అన్నట్టుగా ఉండేది వాళ్ళ వైఖరి. ఇంకొకటి అక్కడ కట్ చేస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వర్గీకరణ కేసు కొట్టేసింది 2004లో ఈవి చెన్నై కేసులో. మేము ధర్నా చేశాము. ధర్నా చేయగానే వెంటనే అదే రోజు రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేయించి వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి రికమెండ్ చేశాడు. బాగానే ఉంది. శాసన మండలి పునరుద్ధరణ చేయాల్సి వచ్చింది. శాసన మండలి పునరుద్ధరణ చేయాల్సి వచ్చినప్పుడు ఆనాడు కాంగ్రెస్ అనుకూల పార్టీలు, వ్యతిరేక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ వాకౌట్ చేసి 10 పార్టీలు మొత్తం వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయి, కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీ తీర్మానంగా చేసుకొని శాసన మండలి పునరుద్ధరణ తీర్మానాన్ని పట్టుకొని ఢిల్లీకి పోయి అక్కడ రాజ్యాంగ సవరణ చేయించుకొని వచ్చి ఇక్కడ శాసన మండలి పునరుద్ధరణ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి. అంటే ఇక్కడ అన్ని పార్టీలు కలగలిసి వర్గీకరణకు అనుకూలంగా చేసినటువంటి తీర్మానాన్నేమో పక్కన పెట్టేసి ఏకాభిప్రాయం కావాలి లేకపోతే అనేటువంటి కథలు చెప్పి పంపించారు. సింగిల్ పార్టీ తీర్మానం ద్వారా రాజ్యాంగ సవరణ చేసుకుని శాసన మండలి పునరుద్ధరణ చేసుకున్నారు. ఏమిటి డ్యూయల్? ఇదే వైఖరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, జాతీయ స్థాయిలో మాలలు కేంద్ర బిందువుగా, తెలుగు రాష్ట్రాల మాలల కేంద్ర బిందువుగా, అటు బరయాలు, అటు హులియాలు, అటు చమార్లు, ఇటు జాటోలు, లేకపోతే అటు పాషాన్లు, అటు మహర్లు, ఈ 5-6-7 కులాలు ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో డిస్ప్రపోర్షనేట్గా విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అవైల్ చేసుకున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని రెచ్చగొట్టి పెట్టారు మాలవారు. దరిమిలా జరిగింది ఏంటంటే, మొన్న ఎవరు అన్నారు, రామ్దాస్ అత్వాలే వాడేవాడు, పాస్వాన్ అనేవాడు, వాళ్ళిద్దరూ ఎన్డీఏని బెదిరించారు. ఏమని? అవసరమైతే మేము బయటికి పోతాం, జాగ్రత్త బీజేపీ, ఎన్డీఏని పడగొట్టడానికి కూడా మేము వెనకాడము, నువ్వు వర్గీకరణని న్యూట్రల్ అవ్వాలి, వ్యతిరేకించాలి, అవసరమైతే మేము జ్యుడిషియల్ రివ్యూకి పిటిషన్ కూడా వేస్తామని చెప్పి బెదిరించి కాడకు పోయారంటే ఎవరు రెచ్చగొడితే? తెలుగు మాలలు రెచ్చగొడితే జరిగింది. అట్లాగే వీళ్ళ వల్లనే ఈరోజు 21వ తేదీ అక్కడక్కడ అడపా చెదురుమదురుగా జాతీయ స్థాయి బంధు కార్యక్రమాలు జరిగినాయి అంటే కూడా వీళ్ళ వల్లనే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆలోచనలో పడుతున్నదంటే కేవలం తెలుగు నేల మీద ఉన్నటువంటి మాల ఎగ్జిక్యూటివ్స్, మాల ప్రొఫెషనల్స్, మాల రాజకీయ నాయకుల వల్లనే తప్ప వేరే కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది అంటున్నారు లెఫ్ట్ పార్టీలో కూడా, అయ్యా మీరు ఎందుకయ్యా మాలని
మాలల మీదకి లేస్తారు ఏంటి? అగ్రకుల పార్టీలు, అగ్రకుల ప్రభుత్వాలు, అగ్రకుల రాజకీయ పార్టీలు కదా మీరు తిట్టాల్సింది అని చెప్పి కొంతమంది వామపక్ష అగ్రకులాల వాళ్ళు, వామపక్ష మాలవాళ్ళు కూడా అంటుంటారు. వాస్తవానికి మొదటి నుంచి, సూక్ష్మ స్థాయి నుంచి, మొదటి మెట్టు నుంచి అడ్డుపడుతుంది మాలవారే తప్ప అగ్రకుల రాజకీయ పార్టీలు, వాటి ప్రభుత్వాలు కాదు. నువ్వు ఇక్కడ ముట్టిస్తున్నావు కాబట్టి వాళ్ళు ఆజ్యం వస్తున్నారు, నువ్వు ఇక్కడ మండేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఆయన వస్తున్నారు తప్ప వాళ్ళు పెట్టింది కాదు. వాళ్ళకైతే మనం నేరుగా తెలుసుకోగలం. ఆ రోజు చుండూరులో కారంచేడు ఎట్లయితే మనం తెలుసుకోగలిగామో అదే మాదిరిగా తెలుసుకోగలిగేవాళ్ళం. కానీ ఈరోజు నువ్వు తటస్థమైపోయావు, వ్యతిరేక శిబిరంగా మారావు. వ్యతిరేక శిబిరంగా మారి నువ్వు చేస్తున్న పని ఏంటి? అగ్రవర్ణాలు జాప్యం, నువ్వు మంట పెడితే అగ్రవర్ణాల వాళ్ళు ఆ మంటకి ఆజ్యం పోసేటట్టుగా తయారయ్యారు. ఇది వాస్తవంగా జరుగుతూ ఉంది. ఇది గమనించకపోతే ఎట్లా? అందుకని చెప్పి శంకరన్న లాంటి ఒక విద్యావంతుడు, విద్యావంతుల నాయకుడు, ప్రజానాయకుడు, ఇంకా అనేక మంది పెద్దలు నేను కోరేది ఏంటంటే, మీరు ఇట్లా ఉమ్మడిగా కూడా మనం కూర్చోవక్కర్లేదు. నిజానికి త్యాగని కాడు ఉమ్మడిగా కూర్చోవడం ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. మరింత జాప్యం తప్ప. ఏడ్చేవాడితో ఆయన ఏం ఓదాడుతాడు? ఏడ్చేవాడిని ఓదార్చడం కాదు, కన్నీరు తోడటం కాదు మాకు కావాల్సింది. మీరేం చేయాలంటే మాల పెద్దలు, మాల సంఘాలు, మాల నాయకులు, మాల మేధావులు, మాల రచయితలు, మాల గాయకులు, మాల జర్నలిస్టులు, వీళ్ళంతా కూడా కన్సర్న్ అథారిటీస్కి రిప్రజెంట్ చేయండి. ముఖ్యమంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్కి, ప్రధానమంత్రికి మీరు రిప్రజెంట్ చేయండి. ఏమని? మేము మాదిగల ఆకాంక్షని, డక్కల చిందు బైండ్ల మాస్టి, లేకపోతే 60 కులాల ఆకాంక్షలు, వర్గీకరణ జరిగేటువంటి ఆకాంక్షని మేము వ్యతిరేకం కాదు. వర్గీకరణ త్వరగా జరగాల్సిందే, ఎవరి వాటా వాళ్ళు పంచుకోవాల్సిందే, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రకారం యూనిఫామ్ డెవలప్మెంట్ కావాల్సిందే, మేము అంగీకరిస్తున్నాము, దీన్ని త్వరగా తేల్చండి అని చెప్పి మీరు కన్సర్న్ అథారిటీస్కి రిప్రజెంట్ చేయండి. మీడియాలో మాట్లాడండి, మీ వేదికల మీద, మీ సంఘాల వేదికల మీద మీరు మీటింగ్లు పెట్టండి. అప్పుడు మన మధ్య సైక్యతకి, ఐక్యతకి ఒక పునాది ఏర్పడుతుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంతే తప్ప బాధితులు ఏడుస్తూ ఉంటే బాధితుల దగ్గర కూర్చొని వాళ్ళ కన్నీరు తుడిస్తే ఇది పరిష్కారం అయ్యేటువంటిది కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఆ దిశగా మాల పెద్దలు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించే వాళ్ళని న్యూట్రల్ చేయండి. అనుకూలించేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన, మాల ప్రజల పక్షాన, సాధారణ జనం పక్షాన కన్సర్న్ అథారిటీస్కి రిప్రజెంట్ చేసి దీనికి త్వరగా మనం కనుక ముగింపు పలికినట్లయితే కలిసి సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఈ వర్గీకరణ సమస్యకి చాలా సమస్యలు పోటీగా పెడుతున్నారు, పోటీగా పెట్టి ఆలోచిస్తున్నారు. పోటీగా పెట్టాల్సిన పని లేదు. ఏ సమస్యకి ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, లేదా మనం 18% ఉన్నాము, మనకి ఇష్టమంది 15% కాబట్టి పెరిగిన ఎస్సీ ఎస్టీ జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్లని రివైజ్ చేసుకోవడం అనేటువంటి సమస్య ఒకటి. 2, మూడవది క్రీమీ లేయరు. ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, మేజర్ ఇష్యూస్, క్రానిక్ ఇష్యూస్, ఇవేవి కూడా పంపిణీ సమస్యకి అడ్డం పెట్టే కాదు, పెట్టకూడదు. దేనికి అదిగానే పరిష్కరించబడాలి. ప్రభుత్వాలు కూడా అట్లాగే ఆలోచించాలి, సానుకూలంగా ఆలోచించేటువంటి వాళ్ళంతా కూడా అట్లాగే ఆలోచించాలి తప్ప ఒక సమస్యకి మరొక సమస్య ఏనాడు పోటీ కాదు, వ్యతిరేకం కాదు. దేనికి అదే పరిష్కరించబడాలి. ముందు పంచుకుందాము, ఉన్నవేవో పంచుకుందాము, ఆ తర్వాత పెంచుకుందామని నేను అంటున్నాను. కానీ అడ్డం పెట్టేవాళ్ళు ఏమంటున్నారంటే ముందు పెంచుకుందాము, తర్వాత పంచుకుందాము అంటున్నారు. అది సరైనది కాదు. 70 ఏళ్ళుగా పెంచుకుందాం అంటున్న వాళ్ళే పంచుకోవడానికి ఆటంకంగా ఉన్నప్పుడు ఇంకా పంచబడేది ఎప్పుడు? కాబట్టి ముందు పంచుకుందాము, తర్వాత పెంచుకుందాము, ఆ దిశగా ఆలోచించాలి. ఒక సమస్యకి, ఇప్పుడు రగులుతున్న సమస్యకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఏ ముఖ్యమైన సమస్య, ఏ మేజర్ సమస్య, ఏ పాలసీ సమస్య, ఏ క్రానిక్ సమస్య కూడా పోటీ కాదు. దేనికి అదే పరిష్కరించబడాలి, ఒకదానికి ఒకటి పోటీ కాదని నేను చెప్పదలుచుకుంటూ ఈ దిశగా కార్యక్రమం రూపొందించుకొని ముందుకెళ్తే మంచిదని, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, మరి వీరా సోమన్నకి, బల్పూర్ నందన్కి, మిగతా పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.